లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చెప్తుంది ముందు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానేనా అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను తప్పగానే మంత్రి గారు రిప్లై అధ్యక్ష ఒక్క నిమిషం శ్వేత గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం, నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను. కరెక్ట్ గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ ఆర్ విచారణ రెండింటిలో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష, గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గవర్నర్ రిప్లైకి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్ లోకి వెళ్లే ముందర ఒకసారి సభ్యులందరూ కూడా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. 62 సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం. అందరూ భాగస్వామ్యం అధ్యక్ష. ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు. వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష 0 నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. ఏకంగా పవన్ అన్న కానివ్వండి, కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారి చూస్తే 14 నుంచి 19 మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా కరువు ప్రాంతాలు అంటే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం అధ్యక్ష. ఉత్తర అనంతపూర్కి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కర్నూలుకి ఏకంగా ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషనలైజ్ కూడా ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష, పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష. ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చేగల విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అధ్యక్ష, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగం డేటా ఆనాడు అదానితో ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు డిఎస్సి 2 సార్లు నిర్వహించాం అధ్యక్ష. 18,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. కియా, ఫాక్స్కాన్,
హెచ్సిఎల్, జోహో, కాండ్యూట్, అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష.